ఇంకొక వార్త ఉంది ఇక్కడ. నకిలీ 500 రూపాయల నోట్లు అత్యాధునిక టెక్నాలజీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరులో చిన్న తప్పుతో రిజర్వ్ అనే ఇంగ్లీష్ పదంలో ఈకి బదులుగా ఏ అయితే అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరిక అంటూ యాక్చువల్గా ఈ 500 రూపాయల నోట్లది ఎట్లా చేస్తూ ఉన్నారట అంటే చూడురి, ఈ వార్త చూడురి. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పేర్ల చిన్న తప్పు. ఒకసారి చూసుకోండి, ఎవరైనా నోట్ల కట్టలు ఇచ్చినా లేకపోతే రైతులకై తెరకలేదని నిజంగా ఎవరైనా ఇచ్చినా దొంగ నోట్లు. ఆ ఇచ్చిన నోట్లు వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇట్లా ఉంటుంది కదా, RESERVE రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఎక్కడ మన నోట్ల మీద. కానీ ఇప్పుడు ఈ 500 దొంగ నోట్లలో ఏముందట తెలుసా, ఈ రిజర్వ్ దగ్గర RESA ఏ అందుకే క్యాపిటల్ రాష్ట్ర RVE రిజర్వ్ స్పెల్లింగ్ ఇదంటే చదివితే కరెక్టే చదువుతుంది, అంటే చదివితే ఇట్లనే వస్తుంది రిజర్వ్ అని, కానీ ఈ స్పెల్లింగ్ తప్పు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్ RESERVE అయితే ఇక్కడ RESARVE కింద పెట్టి ఇక్కడ మోసం చేస్తున్నారట. బయట దొంగ నోట్లు చలామణిలకు వచ్చినాయట. ఇదేందో చూడాలి, మీకు తెలవాలి. ఎందుకంటే పైసలు అటు ఇటు రేపు పొద్దుగల భూమి జాగాలు అమ్ముకుంటాం, ఇంట్లో ఏదో అవసరానికి అమ్ముకుంటే ఓడన్నా ఇట్లా పైసలు ఇస్తే కూడా మనం అరే నేను బరాబర్ ఇచ్చిన తర్వాత వాడు పంచాది వీళ్ళు పంచాది లొల్లంతా ఎందుకు. ఒకసారి చూడుర్రి, చలామణిలోకి వచ్చిన కొత్త రకం నకిలీ 500 కరెన్సీ నోట్లకు సంబంధించి కేంద్ర హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన 500 దొంగ నోట్ల వ్యవస్థలో చలామణిలోకి వచ్చాయని చూసిరా. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు. ఇక దొంగలు ఎండ్ల పడతాన్లా, ఇక ఇది చెయ్యనీకి లేదనేది ఏం లేదు, అన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలు అటువంటి నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇదే అంశంపై DRI, FIU అట్లే CBI, NIA అట్లే సెబీ వంటి కీలక ఆర్థిక నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. నకిలీ నోట్లపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరులో ఉండే రిజర్వ్ అనే ఇంగ్లీష్ అక్షరంలో అంటే ఇంగ్లీష్ పదంలో ఈ అనే అక్షరానికి బదులు ఏ అక్షరం ఉంటుంది. నిశ్చితంగా పరిశీలించడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని, ప్రజలు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కరెన్సీ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. బాలన్న ఒక 500 నోటును వాళ్ళ మెయిల్ చేయి, 500 రూపాయల నోటును మెయిల్ చేయి, చూపిద్దాం. యాక్చువల్గా ఇట్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. కాదు, దాంట్లో నీకు గూగుల్లో చేయి, గూగుల్ సెర్చ్ చేయి, గూగుల్ ఫోటో పెట్టుకు అంతే, అట్లా చూపించుడు కాదు. ఈ ఫోటో అయితే నీకు ఇట్లా మెయిల్ కరెక్ట్గా అనిపిస్తుంది. నేను అది ఏందో చెప్తా, నేను కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ఉత్తగా ఒక్క నోటు పోయినా కథమే. మనం యానన్నా ఒక్క నోటు మనకు కూడా ఇచ్చినా కూడా మనం తెలియక తీసుకుంటే ఆగమవుతాం. ఆగంతే, అది పంపి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా పైన, ఆ ఫోటో పంపిస్తే నేను ఎక్కడ మిస్టేక్ ఉందో చెప్తా. నేను దాని వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రజలందరికీ సంబంధించిన వార్త ఇది, ఒక్క రైతుల ముచ్చట కాదు, ఎంటైర్ ప్రజానీకం తెలుసుకోవాల్సిన వార్త ఇది. మళ్ళీ అనవసరంగా దొంగ నోట్ల బారిన పడొద్దు. తర్వాత మనకి మార్చుకుందామంటే మార్చుకుందామని పోతే ఎవడన్నా నువ్వే అమ్ముతున్నావరా నువ్వే తీసుకుంటున్నావరా అని మన మీద కేసులు చేస్తారు. ఒకవేళ నువ్వేదన్నా తెలుసో తెలియకనో ఎవడో ఇచ్చాడు కదా దీన్ని ఎట్లా మార్చి పడేద్దామని ట్రై చేస్తే నువ్వే తప్పు చేసినావు అనుకుని మళ్ళీ ఇబ్బంది చేస్తారు. బాగా చలామణిలోకి వచ్చినట్టు మరి అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మళ్ళీ ఉత్తగా ఇబ్బంది పడతాం మనము. అది ఏందో ఫరక్ నేను చెప్తా, ఆ ఫరక్ని ఖచ్చితంగా యాద పెట్టుకోరు. మీరు ఒకవేళ నోట్లు చూసినట్టయితే ఆ నోటును చూడుర్రి, అక్కడ ఏం తేడా ఉందో చెప్తే ఆ తేడాను మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు గుర్తుపట్టవచ్చు ఈజీగా. కొంతమంది రైతులు అంటారు ఏ 500 రూపాయల నోట్లు మాట్లాడాడు ఉంటాయన్న, గంతగానం పైసలు ఆడేస్తాయి, అకౌంట్లో పడితే ఏదో డ్రా చేస్తాం బ్యాంకులకు వెళ్ళి. బయట అయితే తిరగదు కదా, దందాలు కాదు కదా చేసేది మనం. బ్యాంకులో పడతాయి, వడ్ల పైసలు బ్యాంకుల్లో పడతాయి. ఏదైనా మనం మక్కలు అమ్మినా జొన్నలు అమ్మినా ఏదమ్మినా చెరకు అమ్మినా బ్యాంకులో పడతాయి. తీసుకొస్తాం డ్రా చేసి, తీసుకపోయి ఆయనతో కూలీలకు అప్ప చెప్తాం. అంతే కదా, ఇంకా చేసేది ఏం లేదు, అప్పులు కట్టుకొచ్చుకుంటాం. రోజు ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఇది ఉపయోగం, రోజు దందలు చేసే వాళ్ళు. కాకపోతే కొంతమంది రైతులు కూరగాయలు పండిస్తారు, అక్కడక్కడ కూరగాయలు అమ్ముతుంటారు, లేదంటే ఏజెంట్లు ఇస్తారు, బ్రోకర్ గాళ్ళు ఇస్తారు, ఆడ ఈడ ఇబ్బందులు అయితే. అందుకే ఆ నోట్ ఏందో దాని కథ ఏందో ఒక్కసారి మీరు మైండ్లో పెట్టుకుంటారని ఇంపార్టెంట్ అని చెప్తున్నా. దొంగలు అందులో కూడా దూరిండ్రు, అంతకుముందు కూడా లేవా అంటే ఉన్నాయి, ఎప్పటికి ఉన్నాయి. కానీ గింత టెక్నాలజీ వచ్చినాక ఇయ్యాల కూడా ఇప్పటికి కూడా ఇంకా ఏడొచ్చింది రాలే కదా నోటు. అవు కదా, ఈయన సెర్చ్ చేస్తే అయిపోతుంది కదా. రాలే, వంశీ కరెక్ట్ చెప్పిండు. నేను అదైతే ఫుల్గా ఇట్లా ఓపెన్ అవుతుందని
నువ్వు .com అని కొడుతు అలవాట్లో పొరపాటు అన్ని .comలే కదా కొట్టుడు ఇలా ఇది ఫుల్ కరెక్ట్గా రావాలని అన్న చూడు నీకు ఒక్కసారి మనకి ఎక్కడన్నా ఇబ్బంది ఇది పర్ఫెక్ట్ ఓపెన్ అయింది ఇగో ఆ దొంగలు ఏం చేస్తున్నాడో తెలుసా ఈ రిజర్వ్ అని ఉందా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే అయితే నేను రాస్తా మీకు కూడా యాదికుండాలి ఏడ మోసపోతారు అనేది దొంగ నోట్ల కాడ ఇది ఉంది కదా ఇగో ఈ ఉందా ఇగో ఇక్కడ ఉన్న ఈ ఉంది కదా ఇగో ఈ కాడ ఏ ఉంటుంది అంతే ఇది యాది పెట్టుకోరు మనకు వచ్చే దొంగ నోట్లు ఏమైనా ఉంటే గుర్తుపట్టాలంటే ఇది ఒక్కటే ఒక్కటిగా ఇంకా వేరే ఏం లేదు RESERVE కాడ వాడు మంచిగా రిజర్వ్ ఈ RESA మనం చూసాం కదా బిస్లరీలో కూడా ఎన్ని వాటర్ బాటిళ్ళలో కూడా నిజంగా అంటే స్పెల్లింగ్లు మార్చుకుంటా దొంగలు వాటర్ బాటిళ్ళ కాడ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ దగ్గర ఈ బిస్లరీ కాడైతే నేను ఒక 20 రకాలు చూసిన బిస్లరీలు ఎల్లు తీసి ఇటు వేస్తాడు బి ఇటు పెడతాడు ఎస్ అటు పెడతాడు ఆర్ ఇటు పెడతాడు కింద మీద చేసి ఆ పేరుని ఎటు పెట్టి బోర్స్లరీ అనుకుంటా బిస్లరీ అని వచ్చినట్టే చేస్తాడు నేను ఒక్క బ్రాండ్ గురించి చెప్తున్నాను కానీ అన్ని బ్రాండ్స్ ఇట్లా తయారైనాయి అయితే ఈ డూప్లికేట్లని నోట్లలో కూడా తీసుకొచ్చిరట ఇగో ఇది మెయిన్ ఈ రిజర్వ్ అనే పదం దగ్గర ఈ ఉంటేనే మన ఒరిజినల్ నోట్ అనుకోండి ఈ కాకుండా ఏ ఉంటే కథం మనం గంగల కలిసినట్టే చూసుకోరు